హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో వృద్ధాప్యంలో ఒక తండ్రి పడుతున్న వేదన గురించి, బాధ గురించి తెలుసుకోబోతున్నాము. ఇది రియల్గా ఒక వృద్ధాశ్రమంలో ఉన్న ఒక తండ్రి బాధ, ఆవేదన, వాటి నుంచి ఒక చిన్న కథ రూపంలో మీతో పంచుకోబోతున్నాను. ఆయన ఎందుకు అక్కడికి వచ్చారు, ఎలాంటి సిచ్యుయేషన్లో అక్కడికి రావాల్సి వచ్చింది అనే కొన్ని ఆసక్తికర విషయాలను ఆయన బాధతో మాతో పంచుకోవడము, మేము అది ఒక కథ రూపంలో మీతో పంచుకుంటున్నాము. వీడియోని జస్ట్ లైక్ చేయండి చాలు. రామారావు అనే ఒక పెద్దాయన కొడుకు మరియు కోడలు మధ్య జరుగుతున్న గొడవలు చూస్తూ విసిగిపోయి ఉన్నాడు ఆయన. ఇక ఆ గొడవలు ప్రతిరోజు భరించలేక తన గదిలోకి వెళ్ళి ఒక బ్యాగ్ తీసుకొని బట్టలు సర్దుకోవడం మొదలుపెట్టాడు. ఎంతో బాధతో తన భార్య ఫోటోను తన చేతుల్లోకి తీసుకొని ఇలా అనుకున్నాడు, సుమిత్ర, మనం ఒక్కగానొక్క కొడుకును ఎంతో ప్రేమగా పెంచాము కదా, ఎక్కడ వాడి పాదాలు కందిపోతాయో అని గుండెల మీద పెట్టుకొని పెంచామే, కానీ ఈరోజు నా పరిస్థితి చూడు అంటూ కన్నీరు పెట్టుకొని ఎంతో బాధతో ఆ ఫోటోతో ఆయన బాధనంతా కూడా చెప్పుకున్నాడు. అప్పుడే రామారావు ఆలోచించడం మొదలుపెట్టాడు. అవును, ఇప్పుడు నేను ధైర్యంగా ఉండాల్సిన సమయం కదా, నా మనసును బలహీనపరుచుకోవడానికి ఇది సమయం కానే కాదు అని వస్తున్న తన కన్నీళ్లను కూడా తుడుచుకొని తన భార్య ఫోటోను బ్యాగ్లో పెట్టుకొని ఆ తర్వాత తను వృద్ధాశ్రమంలో ఉన్న తన ఫ్రెండ్కి ఫోన్ చేశాడు. తను కూడా అక్కడికి రావాలని అనుకుంటున్నానని అని అతనితో చెప్పాడు. అది విన్న తన ఫ్రెండ్ రాఘవరావు షాక్ అయ్యాడు. కానీ రాఘవరావు ఏం అడగాలా, ఎలా అడగాలా అని ఆలోచిస్తూ అలా మౌనంగా ఉండిపోయాడు. ఇరువురి మధ్య కొద్దిసేపు మౌనం రాజ్యమేలింది. ఇక రామారావే తన ఇంట్లో జరిగే గొడవలతో తాను చాలా విసిగిపోయానని, అందుకే తను అక్కడికి వస్తున్నానని చెప్పి ఫోన్ కట్ చేశాడు. వెంటనే తన గదిలోంచి బ్యాగ్ తీసుకుని బయటికి వచ్చి తన కొడుకు కోడలు హాల్లోనే కూర్చొని ఉన్నారు. ఇది చూసి కూడా తనని అడగలేదు. ఇంట్లో ఉన్న ఎవరూ కూడా అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. కనీసం కొడుకు కూడా ఎక్కడికి నాన్న బ్యాగ్ సర్దుకొని వెళ్తున్నావు అని అడగకుండా ఎటో వెళ్తున్నాడు మనకి ఎందుకులే అని హాయిగా ఇద్దరూ కూర్చొని మాట్లాడుకుంటూ అలా ఉండిపోయారు. ఇలాంటి అవమానాలు ఎన్నో పడ్డాడు రామారావు. సూటిపోటి మాటలు పడలేకే రామారావు వృద్ధాశ్రమంలో చేరాలనే నిర్ణయానికి వచ్చేశాడు. ఇక తను అక్కడికి వెళ్ళి హ్యాపీగా వృద్ధాశ్రమంలో చేరిపోయాడు. అక్కడికి వెళ్ళిన కొద్ది రోజుల్లోనే ఎంతోమంది స్నేహితులు అయ్యారు రామారావుకి. ప్రతిరోజు వారు మంచి వ్యాయామం చేస్తూ వారి దైనందిన జీవితాన్ని ఆనందంగా గడుపుతూ ఉండేవారు. రోజు ఉదయం టిఫిన్, తర్వాత వాకింగ్, ఇక చేతనైన సహాయం ప్రతి ఒక్కరికి ఒకరు చేసుకుంటూ వాళ్లకు చేతనైన పనిలో నిమగ్నమైపోవడం, ఇక సాయంత్రం వ్యాయామం, ఇలా రామారావు కూడా తన మనసు ఎంతో ఆనందంగా ఉండడం మొదలయ్యింది. ఇంట్లో లేని ఏదో ప్రశాంతత, ఆనందం ఆయనకు ఇక్కడ దొరుకుతున్నాయి. అక్కడ ఒకరికొకరు తోడుగా ఉండి కష్టసుఖాలను పంచుకుంటూ ఉండేవారు. ఇక ఇంట్లో అయితే తన కొడుకు కోడలు ఒక్కరోజు కూడా మీరు తిన్నారా, కనీసం ఆరోగ్యం బాగుందా, మీకేమైనా అవసరాలు ఉన్నాయా అని కూడా ఒక్కరోజు అడిగిన పాపాన పోలేదు. ప్రతిరోజు ఏదో ఒక గొడవ. ఒకరోజు రామారావు తన భార్య ఫోటో చూస్తూ, సుమిత్ర, ఎందుకు నువ్వు నన్ను ఇంత తొందరగా వదిలి వెళ్ళిపోయావో చూడు, మనం ఎంతో గారాబంగా పెంచుకున్న మన కొడుకు ఈ వృద్ధాప్యంలో నాకు ఏమాత్రం చేదోడు వాదోడుగా ఉండాలని అనుకోవడం లేదు. వాడికి అది ఇష్టం లేదు. ఎవరినైతే నేను నా రక్తాన్ని చెమటలాగా చిందించి ఇంత వాడిని చేశానో, విద్యాబుద్ధులు చెప్పించానో, ఈరోజు ఆ పిల్లాడే నన్ను ఏమాత్రం పట్టించుకోవడం లేదు అంటూ రామారావు ఎంతో బాధపడుతూ తన భార్య సుమిత్ర ఫోటోకు తన బాధనంతా వెళ్ళగొక్కున్నాడు. ఇక ఒకరోజు రామారావు వృద్ధాశ్రమం ఆవరణంలో
వాకింగ్ చేస్తూ ఉంటే అయితే అకస్మాత్తుగా ఆ వృద్ధాశ్రమం బయట ఒక కారు వచ్చి ఆగింది. ఇక వృద్ధాశ్రమంలో ఉన్న పెద్దవాళ్ళు అందరూ కూడా ఆ కారు వైపే చూడడం మొదలుపెట్టారు. వారందరూ కూడా ఈరోజు ఎవరో దురదృష్టవంతుడో దురదృష్టవంతురాలో ఇక్కడికి రాబోతున్నారు అని అందరూ అనుకున్నారు. ఎందుకంటే ఫ్రెండ్స్, తమ పిల్లలను ఎంతో కష్టపడి పెంచి చదివించి తల్లిదండ్రులు చివరి దశలో వారిని పట్టించుకోకుండా ఈ విధంగా వదిలి వెళ్ళిపోతున్నారు. ఇది వాళ్లకు అలవాటైన సంఘటన. ఇక ఆ రోజు కూడా ఎవరో బాధలో ఇక్కడికి అడుగు పెట్టబోతున్నారు అని అనుకున్నారు. ఇక ఆ కారులోంచి ముందుగా ఒక యువకుడు దిగాడు. ఆ తర్వాత ఒక మహిళ కారులో కూర్చున్న మరొక వృద్ధురాలిని కారులోంచి బయటికి లాగడం ప్రారంభించింది. ఇక ఆ వృద్ధురాలి వయసు సుమారుగా ఒక 65 సంవత్సరంలో ఉండవచ్చు. అయితే ఆ సమయంలో ఆమె తన తలకు చీర కొంగుతో కప్పుకొని ఉండడం వల్ల ఆమె ముఖం సరిగ్గా రామారావుకి కనిపించలేదు. ఇక కొద్దిసేపటికే 30 నుండి 35 ఏళ్ల వయసున్న మరొక మహిళ ఆ వృద్ధురాలి చేయి పట్టుకొని నడిపిస్తూ ఉంది. ఇక ఆ మహిళ ఆ వృద్ధురాలి బ్యాగ్ను తన చేతిలోకి పెట్టి తను మాట్లాడడం మొదలుపెట్టింది. అలా కొద్దిసేపటి తర్వాత వారు ఆ వృద్ధురాల్ని అక్కడే వదిలి అందరూ వెళ్ళిపోయారు. ఇక బరువెక్కిన హృదయంతో కన్నీళ్లు తుడుచుకుంటూ లోపలికి వచ్చింది ఆ వృద్ధురాలు. ఇక ఎప్పుడైతే ఆమె రాఘవరాల్ని చూడగానే ఆమె తన చీర కొంగుతో ఆమె ముఖాన్ని దాచుకోవడం మొదలుపెట్టింది. ఆ తరువాత ఆమె ఏమీ మాట్లాడకుండా మహిళలు ఉండే విభాగం వైపు వెళ్ళిపోయింది. ఇక రామారావు పక్కనున్న వృద్ధుడు ఈరోజు మరొకసారి ఒక తల్లి ప్రేమ ఆవిరైపోయినట్టుగా ఉంది అని అన్నాడు. రామారావు అయితే తాను చూసిన మహిళ ముఖాన్ని గుర్తు చేసుకుంటూ ఉన్నాడు పదే పదే. ఎందుకో ఆయనకు ఆ వృద్ధురాలు మొహం సరిగ్గా కనపడకపోయినా తనని ఎక్కడో చూశానని తను తెలుసు అన్నట్టుగా రామారావు మనసుకు అనిపిస్తూ ఉంది. కానీ ఆమె ఎవరు అని అర్థం కాలేదు. ఆ తర్వాత కూడా రామారావు కనపడినప్పుడల్లా ఆమె తన ముఖాన్ని తన చీర కొంగుతో దాచుకోవడం రామారావు గమనిస్తూనే ఉన్నాడు. కానీ ఒకరోజు ఆమె ఏదో పని చేస్తూ బిజీగా ఉన్నప్పుడు రామారావు అనుకోకుండా ఆ ముఖాన్ని చూశాడు. ఒక్కసారిగా అతని కాళ్ల కింద భూమి కంపించినట్లుగా అయిపోయింది. అతని మనసులో ఎన్నో ప్రశ్నలు. అదే సమయంలో రామారావు స్నేహితుడు అప్పుడే అటువైపుగా వచ్చి, రామారావు, భోజన సమయం అయ్యింది, రా వెళ్ళి తిందాం అని పిలిచాడు. ఇంకా ఇక్కడ నించొని ఏం ఆలోచిస్తున్నావు? ఏమిటి, నీతోనే మాట్లాడుతున్నాను అని ఆయన మాట్లాడుతూనే ఉన్నాడు. అందరూ బ్రేక్ఫాస్ట్ టేబుల్ దగ్గర ఉన్నారు, నీవు మాత్రమే రాలేదు, అందుకే నేను నిన్ను పిలవడానికి వచ్చాను అని అంటున్న రామారావు మాత్రము మౌనంగానే ఉన్నాడు. వెంటనే అతని స్నేహితుడు, ఏమైంది రామారావు, ఏమైనా సమస్యనా, ఆరోగ్యం బాలేదా? వెంటనే తేరుకున్న రామారావు, ఏమీ లేదు, నేను వాకింగ్ చేయడం కోసం బయటికి వచ్చాను, పద వెళదాం అంటూ లోపలికి నడిచాడు. డైనింగ్ రూమ్లో కూర్చున్నా కూడా రామారావు కళ్ళు జానకీదేవి కోసము డైనింగ్ రూమ్ మొత్తము వెతుకుతూ ఉన్నాయి. అసలు జానకీదేవి ఇక్కడికి రావాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందో తెలుసుకోవాలి అనుకున్నాడు. ఆమెకు తన ఫ్యామిలీతో చాలా సంతోషంగా ఉంది అని ఎప్పుడూ చెబుతూ ఉండేది. మరి ఈరోజు ఏం జరిగింది అని అనుకున్నాడు. అక్కడ అంతా చూశాడు, ఆమె కనపడలేదు. ఇక రామారావు అక్కడ ఉన్న పనిచేసే వ్యక్తితో 2 రోజుల క్రితం వచ్చిన మహిళ ఎందుకు తినడానికి రాలేదు అని అడిగాడు. ఆ అబ్బాయి ఈరోజు తనకు ఎందుకో చాలా బాధగా ఉందట, ఆకలి లేదు అని నిరాకరించింది అని చెప్పాడు. అసలు ఆమె కొడుకు కోడలు చేసిన పని తలుచుకొని బాధపడుతూ ఉంటే ఆమెకు ఆకలి ఎలా వేస్తుంది? అటువంటి స్థితి శత్రువులకు కూడా రాకూడదు అని అంటూ ఇంకా 2 రోజులే కదా అయ్యింది, ఇంకా ఆమె వాళ్ళని తలుచుకుంటూనే బాధపడుతూ ఉంది. కొద్ది రోజులు పోతే మర్చిపోయి ఆనందంగా గడుపుతుందిలే అని అక్కడ నుంచి వెళ్ళిపోయాడు ఆ వ్యక్తి. ఆమె తన గదిలో ఒంటరిగా కూర్చొని ఏడుస్తూనే ఉంది. అందుకే తనకు మంచి ప్రవచనాలు చెప్పమని నన్ను పురమాయించారు అని అన్నాడు. ఇదంతా విన్న రామారావు ఎంతో బాధపడి అసలు ఏమైందో తెలుసుకోవాలి అనుకున్నాడు. ఇక 2 రోజుల తర్వాత రామారావు ఆమెను కలవడానికి ఆమె గది దగ్గరికి వెళ్ళాడు. ఎదురుగా ఉన్న రామారావును చూసి కొద్దిగా కంగారు పడి ఎంతో బాధపడింది. రామారావు ఆమెను,
మీరు ఎందుకు ఇక్కడికి వచ్చారు? ఏం జరిగింది అని నేను తెలుసుకోవచ్చా అని అడిగాడు. అందుకు ఆమె ఏమీ సమాధానం చెప్పలేదు. కొద్దిసేపటి తర్వాత ఆమె ఏడుస్తూ, ఎందుకు ఈ వృద్ధ తల్లిదండ్రులను పాత వస్తువుల్లాగా భావించి బయటపడేస్తారు అని గట్టిగా ఈ లోకమన్ని అడగాలనుంది నాకు అని అంది. ఇది విన్న ఆయన ఎంతో బాధతో అక్కడి నుండి వెళుతూ, నిజంగా వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులకు ఆత్మగౌరవం ఉండదా? పిల్లలు ఎందుకు ఎన్నో అవమానాలు చేస్తారు, అవన్నీ భరిస్తూ అక్కడ ఎందుకు ఉండాలి మనం? అందుకే కదా తను ఇక్కడికి వచ్చింది అని ఆలోచిస్తూనే రామారావు వృద్ధాశ్రమం ఆవరణంలో నడుస్తూ చూసుకోకుండా అతని కాలు బావి అంచును తాకింది. ఇక బావిలో పడబోతున్న అతనిని అక్కడ ఉన్న వ్యక్తి పట్టుకొని పక్కకు నెట్టాడు. అటుగా వెళ్తున్న అక్కడ పనిచేసే యువకుడు మాట్లాడుతూ, అంకుల్ గారు, ఏమైంది మీకు? చూసుకోలేదా? త్రుటిలో ఎంత ప్రమాదం తప్పింది? మీకు ఏమైనా దెబ్బ తగిలిందా? ఒకసారి కాలు చూపించండి, నొప్పిగా ఉంటే ఇప్పుడే ట్రీట్మెంట్ చేసేస్తాను అని అడిగాడు. అతని మాటలకు రామారావు, లేదులే బాబు, పెద్దగా దెబ్బలు తగల్లేదు, అయినా ఇవన్నీ చిన్న చిన్నవి, పెద్దగా బాధించేవి కూడా కాదు అని అక్కడ ఉన్న బెంచ్ పైన అలా కూర్చున్నాడు. అతనికి కొన్ని నెలల క్రితం జరిగిన ఒక సంఘటన గుర్తుకు వచ్చింది. అతని ఇంట్లో ఉన్నప్పుడు ఒకసారి బాత్రూంలో జారిపడి చాలా పెద్ద దెబ్బ తగిలింది కాలుకి. కోడలు మాత్రం చూసి చూడనట్లు అక్కడి నుంచి వెళ్ళిపోయింది. కొడుకు మాత్రం గట్టిగా అరుస్తూ, ఏమిటి నాన్న, మీరు ఎప్పుడూ ఏదో ఒక సమస్యను తెస్తూ ఉంటారు. మీరు అసలు మీ పనులు మీరు నెమ్మదిగా చేసుకోలేరా? ఈ వయసులో మా పనిని మీరు ఎందుకు ఇంకా పెంచుతూ ఉన్నారు? ఒక చోట ఊరికే ఒక గదిలో ఎందుకు కూర్చోరు? రోజంతా అలా తిరుగుతూ ఉంటారు అని అరిచాడు కొడుకు. కనీసం దెబ్బ తగిలిన నాన్న, నీకు దెబ్బ ఏమైనా తగిలిందా, మీరు హాస్పిటల్కి వెళదామా అని అడిగింది లేదు. మరొక రోజు రామారావు కళ్ళద్దాలు పగిలిపోయాయి. అవి లేకపోతే ఆయనకు సరిగ్గా కనపడదు కాబట్టి ఆయన కొడుకుతో, బాబు, నా కళ్ళద్దాలు పాడయ్యాయి నాయన, కాస్త బాగు చేపించు అని అన్నాడు. అది విని వంటింట్లో ఉన్న కోడలు, వీళ్లను చూడడమే ఎక్కువ అనుకుంటే అవి కావాలి ఇవి కావాలి అని దండక ఖర్చులు, ఒక పనిలో సహాయం చేయడం అంటూ ఉండదు అని అరుస్తూ తనకు వినపడాలని అలా గట్టిగా అంటోందని అనుకుని, ఇలాంటి ఎన్నో అనుమానాలు అనుకున్నాడు. ఇలా ఆలోచిస్తున్న రామారావు దగ్గరికి తన పాత మిత్రుడైన రాఘవరావు వచ్చి కూర్చున్నాడు. అప్పుడే, ఏమిటి రాఘవరావు, చూడటానికి ఈరోజు చాలా సంతోషంగా కనపడుతున్నావే, విషయం ఏమిటి అని అడిగాడు రామారావు. అంతలో రాఘవరావు, ఈరోజు నా కొడుకు పుట్టినరోజు, నన్ను కలవడానికి వస్తున్నాడు అని చెప్పి ఫోన్ చేశాడు. అందుకే ఈ సంతోషం. చాలా రోజుల తర్వాత వాడిని చూస్తున్నాను కదా, అందుకే ఇంత సంతోషంగా ఉన్నాను అని చెప్పాడు. అంతలోకు రామారావు కలగజేసుకొని, నీకు ఈ పరిస్థితికి కారణం నీ కొడుకే కదా, సంవత్సరంలో ఒక్కరోజు వచ్చేవాడి కోసం ఇంత సంతోషమా అని అడిగితే, అవును అవును రామారావు, నేను వాడిని చూడడమే నాకు ఎంతో సంతోషంనిస్తుంది అని చెబుతుంటే అక్కడి నుంచి ఆ విషయాలు ఏవీ వినకుండా రామారావు కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. తన గదిలో కూర్చుని రామారావు ఇలా అనుకున్నాడు, నా ఒక్క కథ కాదు, ఇక్కడ ఉన్న నాలాంటి వాళ్ళందరిది ఒకటే పరిస్థితి. ఎన్నో బాధలు, అవమానాలు, చీత్కారాలు, వాటిని తట్టుకోలేక పిల్లల తోడు లేక ఇక్కడికి వచ్చిన వాళ్లే కదా వీళ్ళందరూ. లేకపోతే ఇక్కడికి ఎవరు రావాలని అనుకుంటారు? ఇక ఇక్కడికి వచ్చాక కాలానుగుణంగా మనము మారాల్సి వస్తుందేమో, వారి వారి బాధలను మర్చిపోతూ ఇక్కడ తమ జీవితాల్ని గడపాల్సి వస్తుంది. ఎప్పుడూ పిల్లలే మనకు తోడుండాలి అంటే ఎలా అని వాళ్ళు వాళ్ళ మనసుకు సర్ది చెప్పుకోవాల్సి వస్తుంది. ఇక ఇక్కడ సంతోషంగా ఉండాలని ప్రయత్నిస్తూ ఉంటారు. ఇంకొంతమంది వాళ్ళ పిల్లలను మరొక అనుక్షణం వాళ్లను తలుచుకొని బాధపడుతూనే ఉంటారు. ఇక రాఘవరావుకి రాయడం అంటే చాలా ఇష్టం. అందుకే అతను తన్ని తాను సంతోష పెట్టుకోవడానికి కాసేపు అతని గదిలో కూర్చొని కవిత్వం రాసుకునేవాడు. ఒకరోజు పేపర్ మీద తన ఆలోచనలు కవితగా చెబుతూ ఉంటే ఆయన కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆ సమయంలో వృద్ధాశ్రమం నిర్వాహకుడు అతని వద్దకు వచ్చి పిలిచాడు. ఇక వెంటనే రామారావు తన రాసిన కవిత్వం పేపరు మడిచి
తన జేబులో పెట్టుకొని వచ్చిన ఆయనతో మాట్లాడడం ప్రారంభించాడు. అంతలోపు అక్కడికి వచ్చిన బాబు ఏమిటి సంగతి అని అడిగిన రామారావుతో ఆ బాబు, రామారావు గారు, మీ కొడుకు కోడలు మిమ్మల్ని కలవడానికి వచ్చారు. మీ మనవడు బాలు కూడా వచ్చాడు వారితో పాటు. ఇక ఆ మాటలు విన్న రామారావు ఆశ్చర్యపోయాడు. ఏమిటి, ఈరోజు వీళ్ళు నన్ను ఎందుకు కలవడానికి వచ్చారు అని ఆలోచించుకొని కొద్దిసేపటికి తను ఆఫీస్ రూమ్కి వెళ్ళాడు. వాళ్లను కలవడానికి అక్కడ రామారావును చూసిన తన మనవడు బాలు తాత అంటూ పరిగెత్తుకుని వచ్చి తనను గట్టిగా హత్తుకున్నాడు. ఇక తన మనవడిని చూసిన రామారావు కళ్ళల్లో కన్నీళ్లు తిరిగాయి. కానీ తను ఒక్కటే ఆలోచించుకున్నాడు. నేను ఇక్కడ అన్నీ మరిచిపోయి బతకాలి అనుకుంటున్నాను. ఇప్పుడే తను దృఢంగా ఉండాలి. లేకపోతే తను తన మనవడి కోసం వెళ్ళి మరి అవే సూటిమోటి మాటలు, అవమానాలు పడాల్సి వస్తుంది. వద్దు వద్దు అని తన మనసును తను సర్ది చెప్పుకొని తన కొడుకు వైపు కోపంగా చూస్తూ, ఎందుకు వచ్చారు మీరు? నేను ఎవరిని చూడాలి అనుకోవట్లేదు, వెళ్ళిపోండి ఇక్కడి నుంచి అన్నాడు. నేను ఇక్కడ చాలా ఆనందంగా ఉన్నాను. ఇక్కడ నాతో మాట్లాడటానికి, కనీసం నా బాగోగులు క్షేమం గురించి కనుక్కోవడానికి, నాతో పాటు కలిసి నవ్వటానికి, నాతో పాటు కలిసి మాట్లాడటానికి ఇక్కడ ఒక్కరైనా ఉన్నారు. ఇక అతని మాటలు విన్న అతని కొడుకు, ఈరోజు బాలు పుట్టినరోజు నాన్న, మీ మనవడు మిమ్మల్ని చూడాలని ఒకటే గొడవ. ఇంట్లో పార్టీ ఏర్పాటు చేశాం. వాడిని పుట్టినరోజు పార్టీకి మీరు కూడా రావాల్సిందే అని బాలు కోరిక. నువ్వు వస్తే కానీ నీ మనవడు సంతోషంగా ఉండడు. అందుకే నిన్ను తీసుకెళ్ళడానికి వచ్చాము నాన్న అన్నాడు. ఇక వెంటనే అతని మాటలు విన్న రామారావు, చూడు, నేను నీ ఇంటిని విడిచిపెట్టాను. ఇప్పుడు మళ్ళీ అక్కడికి రావాలి అనుకోవడం లేదు అన్నాడు. వెంటనే, నాన్నగారు, ఇంటికి రావచ్చు కదా, పార్టీకి మీ స్నేహితులు కూడా వస్తున్నారు. నేను వారిని కూడా పిలిచాను. మన బంధువులు, చుట్టుపక్కల వారు కూడా వస్తున్నారు. ఇక వచ్చిన వారందరికీ మిమ్మల్ని అడుగుతారు కదా, మరి నేను వారికి ఏమని సమాధానం చెప్పాలి? మీరు వృద్ధాశ్రమంలో చేరారు అని చెప్పితే ఎలా ఉంటుంది అని అడిగాడు. రామారావు మాట్లాడుతూ, ఓ అదా అసలు విషయము. నా మీద ప్రేమతో నన్ను కలవడానికి వచ్చావేమో అనుకున్నాను. ఇక ఈరోజు నీ కొడుకు పుట్టినరోజు కాబట్టి వాడి పుట్టినరోజు పార్టీకి నన్ను సంతోషంగా పిలవటానికి వచ్చావేమో అనుకున్నాను. కాదు కాదు, అసలు నిజం ఏమిటంటే నీ గౌరవాన్ని కాపాడుకోవడానికి వచ్చావన్నమాట. బంధువుల ముందు నీ పరువు ఎక్కడ పోతుందో అని వచ్చావన్నమాట. అదే కోపంతో రామారావు, నువ్వు ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపో. నేను ఇక్కడ నుండి మీ ఇంటికి రాదలుచుకోవాలని అనుకోవట్లేదు. నీకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల విషయంలోనే నీవు చాలా స్వార్థంగా ఉండిపోయావు. నీకు అవసరం అయినప్పుడు నన్ను పిలవడానికి వచ్చావా? నేను కొన్ని నెలలుగా ఇక్కడే ఉంటున్నాను. నేను బతికానా చచ్చానా అన్న విషయం కూడా పట్టించుకోలేదు. ఇంతవరకు కనీసం ఫోన్ చేసి, నాన్న నీ యోగక్షేమాలు ఏమిటి, నీకు హెల్త్ ఎలా ఉంది అని అడిగిన పాపానా పోలేదు. ఇంటిని వదిలి ఇక్కడికి ఎందుకు వచ్చేసావు అని అడిగింది కూడా లేదు. కానీ ఈరోజు మాత్రం నా అవసరం నీకు వచ్చింది కాబట్టే నీవు నన్ను తీసుకెళ్ళడానికి వచ్చావు. లేదంటే ఇక్కడికి అసలు వచ్చేవాడివేనా నువ్వు? ఇక ఇదే నా ఇల్లు. నా ఇంటిని వదిలి ఎక్కడికి రాను అని రామారావు తన గది వైపు వెళ్ళిపోవడం ప్రారంభించాడు. ఇక ఆ మాటలు విన్న కొడుకు తను ఇక రాడు అని భావించి కొడుకు మరియు కోడలు మరొక ప్లాన్ వేయడం మొదలుపెట్టారు. ఏవండి, మామగారిని తీసుకెళ్ళడానికి మనం ఏదో ఒకటి చెయ్యాలి. అప్పుడే కదా సాయంత్రం పార్టీకి వచ్చే మన బంధువుల ముందు వారి సూటిపోటి మాటల నుండి మనము తప్పించుకోగలం. ఇక వెంటనే ఆ ఇద్దరు కంగారుగా నడుచుకుంటూ రామారావు దగ్గరికి వెళ్ళి వణుకుతూ బతిమలాడుతూ, నాన్నగారు, నన్ను దయచేసి క్షమించండి. ఈరోజు మీ మనవడి పుట్టినరోజు. మీ మనవడి ముఖంలో సంతోషం మీరు కోరుకోవడం లేదా? మేమంటే తప్పు చేశాము సరే, మరి వాడేమి తప్పు చేశాడని వానికి పనిష్మెంట్ ఇస్తున్నారు మీరు అని ఆ మాటలు విన్న రామారావు గుండె ఒక్కసారిగా బరువెక్కిపోయింది. అంతలో బాలు కూడా, రా తాతయ్య వెళదాము, చాలా సరదాగా ఉంటుంది అని అన్నాడు. ఇక తన మనవడి మాటలు వినే రామారావు తన ప్రేమను ఆపుకోలేకపోయాడు. తన కొడుకు కోడలు ఇద్దరి పనుల కారణంగా అతను ఇంటికి వెళ్ళడానికి ఇష్టపడడం లేదు. కానీ తను ఇన్ని రోజులు అక్కడ ఉండడానికి ఉన్న ఏకైక కారణమైన తన మనవడు
వాడి కారణంగానే ఇన్ని రోజులు తన పడ్డ అవమానాలు కూడా మర్చిపోయి తన కొడుకు దగ్గరే ఉన్నాడు. అందుకే ఒక్కసారి తన మనవడి ఆనందం కోసం వెళ్ళాలి అనుకున్నాడు. కానీ వెళ్లే ముందు కొడుకుకి ఒక కండిషన్ పెట్టాడు రామారావు గారు. ఏమిటి నాన్న అని అడిగితే కొడుకు, చూడు, నేను నీ ఇంటికైతే వస్తాను, కానీ బాలు బర్త్డే అయిపోగానే మళ్ళీ నేను ఈ వృద్ధాశ్రమానికి తిరిగి వచ్చేస్తాను. ఆ సమయంలో నన్ను ఇక్కడ వదిలిపెట్టడానికి మీరందరూ రావాలి. ఇక అతని మాటలు విన్న వెంటనే కొడుకు కోడలు ఇంకా రెట్టింపు ఉత్సాహం ఆనందంతో ఒప్పుకున్నారు. ఇక ఆ సాయంత్రం అతని మనవడి బర్త్డే వేడుకలు చాలా ఘనంగా జరుపుకున్నారు. బంధువులు, స్నేహితులు అందరూ వచ్చారు. రామారావు మాత్రం పార్టీలో చివరికి తన చిరకాల స్నేహితులతో కూడా తన బాధల గురించి ఏమీ చెప్పలేదు. పార్టీలో అందరితో ఆనందంగా గడిపాడు. కానీ అప్పటికీ కూడా తన మనసులో ఎన్నో ఆలోచనలు తిరుగుతూనే ఉన్నాయి. ఎందుకంటే తను రేపు తన కొడుకు కోడలికి ఇచ్చే సర్ప్రైజ్ వాళ్ళు కలలో కూడా ఊహించలేరు అని అనుకొని ఆ రోజు పార్టీ ముగిసేసరికి చాలా ఆలస్యమైంది. అందుకే ఆ రోజు రాత్రికి రామారావు తన ఇంట్లోనే ఉన్నాడు. తన గదిలో పడుకోవడానికి వెళ్ళేసరికి తన పాత గదిని చూడగానే తన భార్య సుమిత్ర జ్ఞాపకాలతో మునిగిపోయాడు. తన తన భార్యతో గడిపిన ప్రతి క్షణం గుర్తు చేసుకుంటూ ఉన్నాడు. తనకు తన భార్య ఎంతో ప్రేమగా భోజనం వడ్డించడము, చిన్న పిల్లాడిలా తనను కోప్పడి మరీ భోజనం పెట్టేది, ఏది అవసరమైనా తనే అందించేది, ఒక చిన్న పిల్లవాడిగా ఎంతో ప్రేమగా తనను చూసుకునేది. ఇక ఇప్పుడు నా కోడలు నేను మరొక చపాతీ అడిగితే ఆ ఒక్క చపాతీ ఇవ్వడానికి నన్ను ఎంతోసేపు వెయిట్ చేపించేది, తర్వాత కానీ పెట్టేది కాదు. నా భార్య బతుకున్నంత కాలం నన్ను ఎంతో అపురూపంగా చూసుకుంది. కానీ నా కోడలు, నేను ఎన్నో పనులు అప్పజెప్పినా ఆ పనులన్నీ సంతోషంగా చేశాను. కానీ ఎన్ని చేసినా ఇంట్లో గౌరవం లేకపోతే ఇలాంటి వారి మధ్య ఉండడం, ఇలాంటి జీవితం బతకడం వల్ల ఉపయోగం ఏమిటి అని తన భార్య ఆలోచనలతో ఆ రోజు రాత్రి అలా గడిచిపోయింది. ఇక పొద్దున్న లేవగానే కొడుకు కోడలు తనని వదిలిపెట్టడానికి రెడీ అయ్యి ఉండడం చూశాడు. ఇక ఎప్పుడైతే తన గదిలోంచి బయటికి రాగానే అతని కోడలు రేఖ మాట్లాడుతూ, మావయ్య గారు రెడీ అయ్యారా? మిమ్మల్ని వృద్ధాశ్రమంలో వదిలిపెట్టి వస్తాం పదండి. ఇప్పుడు గనక తను వదిలి రాకపోతే ఎక్కడ తన మావయ్య మనసు మారిపోయి ఇంట్లోనే ఉండిపోతాడో అని ఆమె భయం. కాబట్టి వీలైనంత తొందరగా ఆయన్ను ఇక్కడి నుంచి పంపించేయడం మంచిది. వాళ్ళని చూసిన రామారావు ఆశ్చర్యపోయాడు. తన కొడుకు కోడలి కోరికను అర్థం చేసుకున్న రామారావు వెంటనే రెడీ అయిపోయి ఆశ్రమానికి తిరిగి వెళ్ళడానికి ఆయన కారులో వచ్చి కూర్చున్నాడు. తన కోడలి ముఖంలో ఎంతో సంతోషం కనిపించింది. ఇక రామారావు తన కోడలి ముఖాన్ని చూసి ఇలా అనుకున్నాడు, కోడలా, నీవు చాలా సంతోషంగా ఉన్నావు కదా. ఇక నేను ఇచ్చే సర్ప్రైజ్తో నీవు వృద్ధాశ్రమం పేరు వినడానికి కూడా భయపడతావు అని అనుకున్నాడు. చివరిసారిగా తన ఇంటి వైపు ఒక్కసారి చూసి, ఏం పర్వాలేదు, ఇక్కడ ఉండడం కంటే అక్కడ ఉండడమే నా మనసుకు తృప్తిగా ఉంటుంది. నేను అక్కడే ఉండాలి అని సంకల్పించుకొని ఇన్నేళ్లు గడిపిన తన ఇంటిని చివరిసారిగా చూసుకొని గుడ్ బై చెప్పాడు. నేను ఎంతో కష్టపడి కట్టుకున్న ఇంటి నుండి పంపడానికి ఎంత తొందరలో ఉన్నారు నా కొడుకు కోడలు. అయినా ఇది ఇప్పుడు ఒక రాతి కట్టడం మాత్రమే. నేను ఇక్కడ ఉండాలని అనుకోవట్లేదు. ఉండి కూడా ఏం చేస్తాను? అక్కడ అయితే నాకు నచ్చిన చిన్న చితక పనులు చేసుకుంటూ నా తోటి వారితో ఆనందంగా గడపవచ్చు అని సంతోషంగా వెళ్ళాడు. ఇక వృద్ధాశ్రమం చేరుకొని అందరూ కూడా కారు దిగారు. రామారావు లోపలికి వెళుతూ ఒక్క నిమిషం ఆగి తన కొడుకుని పిలిచాడు. బయలుదేరుతున్న వారు కూడా ఆగి, ఏమిటి నాన్నగారు అంటే, అయ్యో, మీరు అప్పుడే వెళ్ళిపోతున్నారా? కొంచెం ఆగండి, నేను మీకు ఒకరిని పరిచయం చేస్తాను అని అన్నాడు. దీంతో వారు కూడా లోపలికి అడుగుపెట్టారు రామారావు గారితో పాటు. లోపలికి వెళ్ళిన రామారావు అక్కడ ఉన్న వ్యక్తితో జానకీదేవిని పిలవమని చెప్పాడు. ఇక జానకీదేవి బయటికి వచ్చింది. అది చూసిన రామారావు కొడుకు షాక్ అయ్యాడు. రామారావు కోడలు ముఖము కందగడ్డలాగా మారిపోయింది. తను పరుగెత్తుకుని వెళ్ళి హత్తుకొని, అమ్మా, ఏమిటి నువ్వు ఇక్కడ ఉన్నావు? ఎందుకు అని అడిగింది.
నేను నిన్న కూడా వదినతో మాట్లాడానే, తను కూడా ఏమీ చెప్పలేదు నువ్వు వృద్ధాశ్రమంలో ఉన్నావని. నేను వదినతో అడిగానమ్మా, అమ్మతో మాట్లాడాలి చాలా రోజులు అయిపోయింది వదిన అంటే, నీవు యాత్రలకు వెళ్ళావు అని చెప్పింది. అయినా నిన్ను ఇక్కడ చేరుస్తారా? ఎంత ధైర్యం అసలు వాళ్లకు? వాళ్ళు మనుషులేనా అమ్మ? ఎవరైనా అమ్మను ఇలా చేర్పిస్తారా అని కోపంతో ఊగిపోయింది. అమ్మా, నీవు ఇక్కడికి వచ్చాక అయినా ఒక్క ఫోను చెయ్యొచ్చు కదా, నేను వచ్చి తీసుకువెళ్ళేదాన్ని. నేను నిన్ను ఎంతో బాగా చూసుకునేదాన్ని అని అడిగింది రేఖ వాళ్ళ అమ్మ జానకీదేవితో. అందుకు వాళ్ళమ్మ, చెయ్యవచ్చుమ్మా, కానీ నేను ఇక్కడికి వచ్చిన రోజే మీ మావయ్య గారిని ఇక్కడ చూశాను. నాకు ఇద్దరు పిల్లలు కూడా, ఒకరు తల్లిని, మరొకరు తండ్రి లాంటి మావయ్య గారి ఆశ్రమానికి పంపేశారు. ఎంతో కర్కశకులు నా పిల్లలు అని చాలా బాధపడింది. అది విన్న రేఖకు అప్పుడు అర్థమైంది. మనం మన అత్తమామలను బరువు అనుకుంటే తన పుట్టింట్లో కూడా ఒక కోడలు వస్తుంది కదా, వాళ్ళు కూడా తన అత్తమామల్ని అలాగే అనుకుంటారు కదా అని అనుకొని బాధతో రేఖ, అమ్మ మమ్మల్ని క్షమించండి, మీరిద్దరూ ఇంటికి రండి, మేము చాలా బాగా చూసుకుంటాము, మమ్మల్ని క్షమించండి అమ్మా అని అడిగింది. అందుకు జానకీదేవి, నన్ను కాదమ్మా నీవు అడగవలసింది, మీ మావగారిని అడగాలి అని అంది. రేఖ మావయ్య గారిని, క్షమించండి మావయ్య, మీరిద్దరూ ఇంటికి రండి, నేను మీ ఇరువురిని చాలా బాగా చూసుకుంటాను అంది. రామారావు కొడుకు కూడా ఇదంతా చూస్తూ తనకి కూడా పశ్చాత్తాపంతో, అవును నాన్న, నన్ను కూడా క్షమించు అని కాళ్ళు పట్టుకున్నాడు. కానీ ఆ ఇద్దరు వృద్ధులు ఒకే మాట చెప్పారు. చూడండి, మేము ఇంకా మోసపోవాలని అనుకోవట్లేదు. ఇంకా అవమానాలు, చీత్కారాలు సహించి వాటిని భరించేంత ఓపిక మాకు ఇప్పుడు లేదు. దయచేసి మమ్మల్ని ఇక్కడే సంతోషంగా ఉండనియండి అని వాళ్ళు చెప్పి ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్ళిపోయారు. దీంతో రామారావు కొడుకు కోడలు ఎంతో బాధతో మారిన మనసులతో ఇంటికి వెళ్ళాల్సి వచ్చింది. ఇక ఇంట్లోకి వెళ్ళిన రామారావు కొడుకుకి వాళ్ళ నాన్న రూమ్లో ఒక పేపర్ కనిపించింది. బహుశా అది హడావుడిలో పడిపోయి ఉండవచ్చు. ఇక అక్కడ ఆ పేపర్లో కనపడిన కవిత చూసిన రామారావు కొడుకు ఎంతో బాధతో గట్టిగా ఏడవడం మొదలుపెట్టాడు. ఆ కవితలో ఉండే సారాంశం ఏమిటి అంటే, మీరు ఎవరైనా సరే మరణానికి ముందే మరణాన్ని చూశారా? కానీ నేను ఈ వయసులో, ఈ మలి వయసులో చూశాను. స్వయంగా నా వాళ్ళ వల్లే అని చెప్పుకుంటూ కవిత రూపంలో రాసుకున్నాడు రామారావు. చివరికి వాళ్ళు పూర్తిగా మారిపోయి ఆ ఇద్దరిని ఎంత బతిమలాడినా ఇక తిరిగి రాలేదు. ఫ్రెండ్స్, ఇది ఒక రియల్ స్టోరీ. ఒక తాతయ్య గారు మనతో పంచుకున్న తన జీవితంలో జరిగిన సంఘటన ఇది. చాలామంది అనుకుంటూ ఉంటారు, వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులు ఎందుకు వీళ్ళు యూజ్ లేని వస్తువులు అని. వాళ్ళు లేకపోతే మనము లేము అన్న ఒక చిన్న లాజిక్ని ఎందుకో మర్చిపోతారు. ఎన్నెన్నో సాధించామనుకుంటారు. కానీ ఈ మలి వయసులో తండ్రికి తల్లికి ఒక చిన్నపాటి స్నేహితుడిలాగా, తను ఒక తండ్రి తల్లిలాగా కాలేకపోతాడు ఎందుకో మరి. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే యాజ్ యూజువల్ ఒక లైక్ చేసి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.